శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజ అష్టోత్తర శతనామావళిలో 71వ నామానికి అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం పుత్రీకృత శఠారాతయే నమః. తిరుక్కురుగై పిళ్ళాన్ అనేటటువంటి ఒక మహాభాగవతుణ్ణి తమ బిడ్డలాగా భావించేటటువంటి స్వామికి నమస్కారము. శఠారాతి అట ఆయన పేరు. ఒక భాగవతోత్తముడు ఆయన. ఒకసారట రామానుజుల వారు దివ్యదేశ యాత్రలు చేస్తూ తిరుప్పులిగుడి అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఆ బజార్లో ఆడుకుంటున్నటువంటి ఒక పిల్లని పిలిచి, ఓ అమ్మాయి, తిరుప్పులింగుడి దేవాలయం ఇంకా ఎంత దూరంలో ఉంది అని ప్రశ్నించారు. అప్పుడు ఆ పిల్ల అన్నదట, అడిగేను స్వామి, మీకు నమ్మాళ్వారు అనుగ్రహించిన తిరువాయుముడి ప్రబంధంలో 902వ పత్తులో కూగుదలు వరదలు సైదిడాయన్రు అనేటటువంటి 10వ పాసురం రాదా? మీరు అడిగిన ఆ తిరుప్పులింగుడి అనే దివ్యదేశం కూతబెట్టు దూరంలో ఉంది అని చెప్తోంది కదా, ఆ విషయం మీకు తెలియదా అని అన్నదట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి సమాధానానికి చాలా సంతోషపడ్డారట రామానుజులు. సంతోషపడి రామానుజులు ఈ దివ్యదేశంలో ఆళ్వాళ్ళ యొక్క కృప చిన్న పిల్లల మీద కూడా ప్రసరిస్తోంది కదా అని ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, మీరు మాకు చాలా విలువైనటువంటి వారు, మీతో మాకు బాంధవ్యం ఏర్పడాలి అని అంటే, అప్పుడు వారికి శఠారాతి అనేటటువంటి వారికి ఈ అమ్మాయిని ఇప్పించి వివాహం చేశారట. ఎందుకు వారితో సంబంధం ఏర్పరచుకోవాలనుకున్నారు అంటే, ఆళ్వార్ల యొక్క సంబంధం అది. ఆళ్వార్ల యొక్క కృప ఆ అమ్మాయి మీద పడింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తన దానిగా, అంటే తనకు చెందిన తనకు సంబంధం కలిగిన దానిగా చేసుకోవాలి. తనకు సంబంధం కలిగిన దానిగా అంటే ఎలా అవుతుంది? అందుకని ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి వరుణ్ణి, తన ఒక అబ్బాయిని తీసుకొచ్చి, శఠారాతి అన్న అబ్బాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయిని తన కొడుకుగా భావించి ఆ పాపని తనకు చేసుకున్నారు, తన కోడలుగా. అటువంటి దయాసముద్రులైనటువంటి రామానుజులకు నమస్కారములు అని అంటున్నారు. శఠజిత్ రుణమోచకాయ నమః. తన యొక్క అభిమానపుత్రులైన పిళ్ళానికి నమ్మాళ్వాళ్ళ యొక్క పేరును పెట్టి ఆళ్వాళ్ళ రుణాన్ని తీర్చుకున్నటువంటి స్వామికి నమస్కారము. శఠజిత్ అంటే నమ్మాళ్వాళ్ళ యొక్క పేరు. వారు నమ్మాళ్వాళ్ళు తిరువాయుముడి ప్రబంధాన్ని అనుగ్రహించారుగా. ఇప్పుడు ఆ దివ్య ప్రబంధానికి నిగూఢమైనటువంటి అర్థాలన్నింటినీ కూడా ఆచార్యుల ద్వారా తెలుసుకున్నారు భగవద్ రామానుజులు. తెలుసుకుని అందులో చెప్పినటువంటి భగవద్ నిష్ట కానివ్వండి, భాగవత నిష్ట కానివ్వండి, అర్ధపంచక జ్ఞానం కానివ్వండి, ఇవన్నీ కూడా అందరికీ ఉపదేశం చేశారట, వీరు వారనే భేదం లేకుండా. విశిష్టాద్వైత సిద్ధాంత మార్గంలో ప్రపన్న జనకూటస్థులు అని అంటారు నమ్మాళ్వాన్ని. అటువంటి నమ్మాళ్వాళ్ళకి రామానుజ సాంప్రదాయంలో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. నమ్మాళ్వార్లు అంటే తెలియని వారు లేరు, ఆళ్వార్ అంటే నమ్మాళ్వారు అంతే. అంతా విశిష్టాద్వైత సాంప్రదాయంలో వారికి అంతా గొప్పతనం. అలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి వారి సిద్ధాంతాన్ని, ఏది నమ్మాళ్వాళ్ళు వారి తిరువాయుముడిలో చెప్పినటువంటి సిద్ధాంతమైన ఏదైతే ఉన్నదో అదన్నింటినీ కూడా లోకానికంతటికీ తెలియజేసి దానిని అమలుపరిచినటువంటి వారు. ఊరికే తెలియజేయటం కాదు, తెలిసిన దానిని చక్కగా ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా అందరినీ తీర్చిదిద్దారట. అందుకని అలా చేయటం వల్ల ఏమైంది అంటే ఆళ్వాళ్ళ యొక్క రుణం తీరింది ఇప్పుడు. అంతేకాకుండా వారికి అభిమాన పుత్రులు ఒకరున్నారట, తిరుక్కురుగై పిళ్ళాన్.
వారికి శఠారాతి అనే దివ్యనామాన్ని ప్రసాదించి ఆళ్వాళ్ళ రుణం కూడా తీర్చుకున్నారు. ఈ తిరుక్కురుగై పిళ్ళాన్ అనేటటువంటి వారికి ఆ అమ్మాయినిచ్చి వివాహం చేశారు కదా. ఇప్పుడు ఆయన పుత్ర సమానమైనటువంటి వారు. ఇప్పుడు వారికి పుత్రుడు కాబట్టే నమ్మాళ్వాళ్ళ యొక్క పేరును పెట్టారు శఠారాతి అని. ఆ దివ్యనామాన్ని ఇచ్చి ఆళ్వాళ్ళ రుణం కూడా తీర్చుకున్నటువంటి వారయ్యారు రామానుజులు. అటువంటి రామానుజులకు ప్రణామములు. శఠజిత్ రుణమోచకాయ నమః. 73వ నామం ఓం భాషా దత్త హయగ్రీవాయ నమః. సరస్వతీదేవి ఇచ్చింది హయగ్రీవ పెరుమాళ్ళని రామానుజుల వారికి. ఆ విధంగా సరస్వతీదేవి చేత బహూకరింపబడిన హయగ్రీవమూర్తిని కలిగినటువంటి స్వామివారికి నమస్కారం. యాదవ ప్రకాశులు వీరు అద్వైత గురువులు. వారే రామానుజుల వారికి బాల్యంలో విద్య నేర్పారు. అయితే వేదంలో ఉపనిషత్తు వాక్యం ఒకటి ఉన్నదిగా, కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని. దానికి శ్రీమన్నారాయణ నేత్రాలు కోతిపిరుదుల్లాగా ఎర్రగా ఉంటాయి అని అపార్థం చెప్తే రామానుజుల వారు దుఃఖించి ఆ అపార్థాన్ని ఖండించి శ్రీహరి నేత్రాలు కోతిపిరుల్లాగా కాదు, రవి కిరణ వికసిత పుండరీక దళముల వంటివి, రవి చేత అంటే సూర్యుని చేత వికసింపబడినటువంటి పద్మముల యొక్క రేకుల లాంటివి అంటూ కప్యాసం అనే పదానికి కా అంటే నీరు, పి అంటే పానము చేయువాడు, సూర్యుడు అతని చేత వికసింపబడేవి తామర పువ్వులు కాబట్టి వాటి దళముల వలె ఎర్రని విశాలమైన నేత్రములు కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు అని వివరించారు. అలా చక్కగా సమన్వయ వివరణకి మెచ్చినటువంటి సరస్వతీమాత కాశ్మీర దేశంలో రామానుజుల వారిని భాష్యకార అని పిలిచింది. ఆమె అలా సన్మానించడమే కాకుండా ఇంకా లక్ష్మీ హయగ్రీవుల యొక్క అర్చా విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చిందట రామానుజుల వారికి సరస్వతీదేవి. ఇప్పటికీ కూడా ఆ విగ్రహం మైసూర్ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠం ఒకటి ఉందండి మైసూర్లో, మేము కూడా వెళ్ళాం. అక్కడ ఉన్నది ఈ లక్ష్మీ హయగ్రీవ పెరుమాళ్. అక్కడ ఆ మైసూర్లో మఠంలో ఉన్నది. ఆ విధంగా ఇప్పటికి కూడా మనం దర్శించుకోవచ్చు. ఇంతటి సరస్వతీ సన్మానాన్ని పొందినటువంటి రామానుజుల వారికి ప్రణామములు. తర్వాత 74వ నామం ఓం భాష్యకారాయ నమః. శ్రీభాష్యాన్ని రచించినటువంటి స్వామికి నమస్కారం. వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి రామానుజుల వారు శ్రీభాష్యం అనేటటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచన చేశారు. అందులో శ్రీయప్పతి ఆ శ్రీనివాసుడే పరబ్రహ్మము అని, అతడు వేదవేద్యుడని, తర్వాత అతనే చిదచిత్ విశిష్ట శరీరము కలిగినవాడు అని, అతనికి భక్తి ప్రపత్తులతో శరణు వేడటం అతనిపై సమస్త భారము ఉంచుటయే ముక్తికి మార్గము అని బోధన చేశారు శ్రీభాష్యంలో. అతని మీద సమస్త భారాన్ని ఉంచాలి. ఎవరి మీద? చిదచిత్ వస్తువులన్నింటినీ తన శరీరంగా కలిగిన వాడి మీద. ఎవరు అలా కలిగినవాడు? శ్రీమన్నారాయణమూర్తి. అతడే వేదవేద్యుడు, అంటే వేదముల చేత కీర్తింపబడేటటువంటి వాడు. ఆ శ్రీనివాసుడే పరబ్రహ్మము అని, ఇదే ముక్తికి మార్గము అని బోధన చేశారు. శ్రీభాష్య వ్యాఖ్యానం చూసి ఆ సరస్వతీదేవి భాష్యకార అని బిరుదాన్నిచ్చి సత్కరించింది. ఇంతటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి ఆచార్యులు మనకి భగవద్ రామానుజుల వారు. వారికి ఇవియే ప్రణామములు. భాష్యకారాయ నమః. ఓం మహాయశసే నమః. కీర్తివంతులైన రామానుజులకు నమస్కారము. రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అంటూ చెప్తాం మనం రోజు పెరుమాళ దగ్గర. రామానుజుల వారి దివ్యాజ్ఞలు వర్ధిల్లుగాక వర్ధిల్లుగాక అంటే దిగంతముల వరకు కూడా. దిగంతములు అంటే ఈ భూలోకం నుంచి ఆ పైలోకాల వరకు రామానుజుల వారి కీర్తి వ్యాపించాలి. అది సమస్తమైనటువంటి మానవాళికి కూడా మంచిని చేసేటటువంటిది, హితాన్ని కూర్చేటటువంటిది అని శ్రీ వైష్ణవులందరూ కూడా వేనోళ్ళ కొనియాడటం ఎంతో మధురం. ఇటువంటి మహాకీర్తి గల రామానుజులకి ప్రణామములు. ఓం మహాయశసే నమః. దిగంత వ్యాపిని భూయాత్ సాహి లోకహితైషిణి.
శ్రీరామానుజుల వారి కీర్తి దిగంతముల వరకు వ్యాపించింది. మనం రోజు సేవిస్తున్నాగా దిగంత వ్యాపిని భూయాత్ సాహి లోకహితైషిణి అంటూ. తర్వాత 76వ నామం ఓం పవిత్రీకృత భూభాగాయ నమః. సమస్త భూభాగాన్ని పవిత్రము గావించినటువంటి రామానుజులకు ప్రణామములు. రామానుజులు ఆదిశేషుని అంశతో కదా ఈ భూమిలోకి వచ్చారు. అది కూడా శ్రీమన్నారాయణుని ఆజ్ఞగా శ్రీ వైష్ణవుల భక్తి సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వచ్చారు. వారు రాబట్టి ఈ భూమండలం అంతా కూడా పవిత్రమైంది. అలాగే నమ్మాళ్ళవార్లు ముందే చెప్పేశారు వారి దివ్య ప్రబంధంలో, భవిష్యత్తులో రామానుజులు అవతరిస్తారు. పొలిగ ఖండోం అనే పాసురాల్లో శ్రీ వైష్ణవ గోష్ఠి అభివృద్ధిని చూశాను నేను అని చెప్తారు నమ్మాళ్ళవారు. అంతటి మహామహిమతో ఈ భూమిని అంతటినీ పవిత్రం చేసినటువంటి శ్రీరామానుజుల వారికి ప్రణామములు. తర్వాత 77వ నామం ఓం కూర్మనాథ ప్రకాశకాయ నమః. శ్రీకూర్మం. ఈ శ్రీకూర్మ క్షేత్రంలో స్వామిని ప్రకాశమని వచ్చినటువంటి స్వామివారికి నమస్కారములు అని అంటున్నారు. శ్రీరామానుజులు వైష్ణవ దివ్యదేశాలన్నింటినీ సేవిస్తూ పూరి క్షేత్రానికి చేరుకున్నారు. అదే జగన్నాథ క్షేత్రం. వారికి అక్కడ జగన్నాథుడికి మంగళాశాసనం చేశారు. ఆ తర్వాత శ్రీకూర్మం అనేటటువంటి శ్రీ వైష్ణవ క్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్ర మహిమని అనేక పురాణాల ద్వారా వాదాలలో వివరించి ఈ క్షేత్ర అధిష్టానమూర్తి శ్రీ కూర్మనాథుడే అని, ఆ స్వామి కూర్మ రూపంలో ఇక్కడే శంఖచక్రాలు ధరించి ఉన్నాడు అని నిరూపణ చేసి ఆ కూర్మనాథుడిని అందరికీ కనిపించేటట్లుగా చేసి మంగళాశాసనం చేశారు. ఇదంతా కథ చాలా ఉంది. ఈ విధంగా శ్రీకూర్మ క్షేత్రం శ్రీ వైష్ణవ దివ్యదేశంగా శ్రీకూర్మంగా ప్రసిద్ధి అయినట్లుగా సేవలను నచ్చినటువంటి రామానుజుల వారికి ప్రణామములు అని అంటున్నారు. తర్వాత 78వ నామం ఓం శ్రీ వెంకటాచలాధీశ శంఖచక్ర ప్రదాయకాయ నమః. వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాదులు ఇచ్చినటువంటి స్వామికి నమస్కారములు. సరిగ్గా 1000 సంవత్సరాల క్రితం తిరుమలలో ఉన్నటువంటి స్వామిని కొందరు కాలభైరవుడు అని, ఇంకొంతమంది శక్తి అని, ఇంకొందరు సుబ్రహ్మణ్యేశ్వరుడు అని, ఇలా రకరకాలుగా పూజలు బలులు ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు రామానుజుల వారు అవతరించారు. అవతరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర, పురాణాలు, వేదాలు, ఆళ్వాళ్ళ యొక్క దివ్య ప్రబంధాలు, ఇవన్నింటిలో ఉండేటటువంటి ప్రమాణాలన్నింటినీ తీసుకొచ్చి చూపించి వాదాలు చేసి వెంకటాచలపతి ఎవరనుకుంటున్నారు, శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు అని నిరూపణ చేశారు. అప్పుడు స్వామివారికి ఆ సమయంలో కొత్తగా శంఖచక్రాలని, వ్యూహలక్ష్మి అమ్మవారిని, దివ్యమైనటువంటి ఆభరణాన్ని, వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క ఆభరణం, అది ఎన్ని ఉత్సవాలైనా ఎన్ని ఆభరణాలు తీసివేస్తున్నా ఈ ఆభరణం మాత్రం తీయరు వ్యూహలక్ష్మి అమ్మవారు. ఆమె లాకెట్ ఇలా ఉంటుంది, సన్నటి గొలుసుకి అమ్మవారి విగ్రహం. అలా దానిని రామానుజుల వారి సమర్పించారు. అలా ఆ దివ్యాభరణాన్ని సమర్పించి పరమ సాత్వికమూర్తి తిరుపతి వెంకటేశ్వరుడు కాబట్టి అటువంటి సాత్వికమూర్తి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా వచ్చినటువంటి వాడు ఈయన సుబ్రహ్మణ్యేశ్వరుడు కాదు, శక్తి కాదు, కాలభైరవుడు కాదు, పరమ సాత్వికమైనటువంటి శ్రీమన్నారాయణుడు అని చెప్పి ఆ దివ్యమంగళమూర్తిని లోకానికంతటికీ దర్శింపజేసినటువంటి జగదాచార్యులు శ్రీరామానుజులే. కాబట్టి ఈరోజు కూడా తిరుపతి దివ్యాల ఎక్కడైనా సరే శ్రీహరి వేంచేసి ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆలయాలలో రామానుజుల వారి యొక్క దివ్య సన్నిధి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తిరుమలలో కూడా ఆచార్య స్థానంలో ఉంటారు రామానుజులు. ఈసారి వెళ్ళినప్పుడు దర్శించుకోండి. రామానుజుల వారి సన్నిధి, భాష్యకారుల సన్నిధి అని ఉంటుంది అక్కడ. మనం విమాన ప్రదక్షిణం చేసి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రామానుజులు అన్ని చోట్ల నమస్కరిస్తున్నట్లు ఉంటారు. కానీ తిరుమలలో ఉన్నటువంటి రామానుజులు అలా ఉండరు. ఆచార్య స్థానంలో ఈ చిన్ముద్ర అంటారు దీన్ని. ఈ బొటనవేలు, చూపుడు వేలు రెండు కలిపి మిగిలిన 3 వేళ్ళు ఇలా పైకి లేపి
ఇలా ఉంటారు స్వామి రామానుజులు. చూడవచ్చు అక్కడ. ఎందుకు అంటే శంఖచక్రాలు సమర్పించారు కాబట్టి గురుస్థానం, ఆచార్య స్థానం. అటువంటి ఆచార్యులైనటువంటి శ్రీరామానుజుల వారికి ప్రణామాలు. ఇక 79వ నామం ఓం శ్రీ వెంకటేశ శ్వశురాయ నమః. వెంకటేశ్వర స్వామికి మామగారైనటువంటి రామానుజులకు నమస్కారం. శ్వశురా అంటే మామగారు. ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి కదా. ఆ స్వామి వేదాంతాలలో ప్రకాశిస్తూ ఉంటాడు. అతడే పరబ్రహ్మం అని చెప్పి రామానుజుల వారు వారి శ్రీభాష్య గ్రంథంలో చక్కగా నిరూపణ చేశారు. అంతటి మహాగ్రంథంలో మంగళ శ్లోకంగా శృతి శిరసి విదేప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా అంటూ వారి యొక్క భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు. ఈ విధంగా మంగళ శ్లోకాన్ని, శ్రీభాష్యానికి మంగళ శ్లోకాన్ని అక్కడ ఆరంభం చేశారు తిరుమలలో. అంటే శ్రీభాష్యం రాయటము అనేదాన్ని అక్కడ ప్రారంభం చేశారు తిరుమలలో. ఆ ప్రారంభ శ్లోకమే ఇది. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు పరస్మిన్ సేముషీ భక్తి రూపా. అదొక్కటి. తర్వాత స్వామి యొక్క దివ్య కంఠసీమలో శ్రీ వ్యూహలక్ష్మి ఆభరణాన్ని సమర్పించడం చేత రామానుజులు వెంకటేశ్వరుడికి మామగారుగా భావింపబడుతున్నారు. అటువంటి రామానుజుల వారికి నమస్కారములు. తర్వాత 80వ నామం ఓం శ్రీ రమాసఖ దేశికాయ నమః. లక్ష్మీరమణుడైనటువంటి శ్రీనివాసుడికి ఆచార్యునిగా ఉన్న స్వామికి నమస్కారము. రమాసఖుడు అంటే వెంకటేశ్వరుడు, అలవేలు మంగకి చెలికాడు. ఆ స్వామివారి యొక్క దివ్యధామం తిరుమల మహాక్షేత్రం. రామానుజుల వారి వైష్ణవ సిద్ధాంతాన్ని భారతావని నలుమూలలా కూడా విస్తరింపజేసి ఆ సిద్ధాంత నిర్ధారణ కోసం వ్యాసుల వారు చెప్పినటువంటి బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానాన్ని వ్రాసి శ్రీభాష్యం అనే పేరు పెట్టారు. ఆ భాష్యానికి రచించినటువంటి గ్రంథ ఆరంభ మంగళ శ్లోకంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి మీద తనకి భక్తి రూపమైనటువంటి సేముషీ జ్ఞానాదులు కలగాలి అని అతడే పరబ్రహ్మమని ప్రారంభం చేశారు. ఇప్పుడు ఈ గ్రంథం తిరుమల రాయని చెంత సమర్పణమైందట. ఆయన ఉండంగానే శ్రీనివాసుడికి శంఖచక్ర ముద్రలు వ్యూహలక్ష్మి ఆభరణాన్ని కూడా సమర్పించారు. ఇప్పుడు ఆచార్యులు శిష్యులకి పంచ సంస్కారాలు అనుగ్రహించడం పరిపాటి. అలాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ తిరుమల శ్రీవారికి శంఖచక్ర లాంఛనాలని తిరునామాలని సమర్పించి రామానుజులు ఆచార్య స్థానాన్ని పొందడం, ఆ రామానుజుల వారి సన్నిధి అక్కడ ఎత్తైనటువంటి స్థానంలో ఉండడం, ఇదంతా కూడా రామానుజుల యొక్క దేశికత్వాన్ని తెలియజేసింది. దేశికులు అంటే ఆచార్యులు. రమాసఖ దేశికాయ నమః. రమాసఖుడు అంటే శ్రీనివాసుడు, శ్రీనివాసునికి ఆచార్యులైనటువంటి వారు. శ్రీనివాస పరబ్రహ్మమునకే దేశిక సార్వభౌమత్వాన్ని అంటే ఆచార్య స్థానాన్ని పొందినటువంటి రామానుజులకు ప్రణామములు. తర్వాత రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.